ఒకసారి ఊహించుకోండి, చెప్పలేనంత నొప్పి, అవమానం, చుట్టూ నమ్మినవాళ్లే ద్రోహం చేశారు. అలాంటి సమయంలో శిలువమీద వేలాడుతున్న ఒక వ్యక్తి నోటినుంచి వచ్చే మొదటి మాటలెలా ఉంటాయి? పగతో, కోపంతో ఉంటాయనుకుంటాం కదా. కాని అక్కడ వినిపించింది మాత్రం ఎవరూ ఊహించని ఒక ప్రార్థన. ఈరోజు మన విశ్లేషణలో శిలువమీద పలికిన ఆ మొదటి మాట వెనకున్న ఆ లోతైన అర్థమేంటో తెలుసుకుందాం. ఆ మొదటి మాట, తండ్రి, వీరిని క్షమించుము, వీరు ఏమి చేయుచున్నారో తెలియదు. చూడండి, తనను చంపుతున్నవాళ్ల కోసమే ప్రార్థన. ఇది అసలు క్షమాపణ అనే పదానికి ఒక కొత్త అర్థాన్నిచ్చింది. మరి ఇంత అసాధారణమైన మాట వెనుక ఉన్న అసలు శక్తి ఏంటి, దాని అర్థమేంటి? ఇప్పుడు చూద్దాం. ఇది ఏదో మామూలు వాక్యం కాదండి, అదొక శక్తివంతమైన ప్రార్థన. అంత భయంకరమైన బాధలో కూడా యేసు చేసిన మొదటి పనేంటో తెలుసా? తన శత్రువుల కోసం దేవుడికి విజ్ఞప్తి చేయడం. యొక్క పని చాలు క్షమాపణ గురించి మనం ఆలోచించే విధానాన్నే పూర్తిగా మార్చేస్తుంది. అయితే ఇక్కడ ఒక ప్రశ్న వస్తోంది. యేసు వీరిని క్షమించు అని అన్నప్పుడు ఆయన ఎవరి గురించి మాట్లాడుతున్నారు? అసలా వీరు ఎవరు? ఎవరికి క్షమాపణ వర్తిస్తుంది? ఆ జాబితా ఏంటో ఒకసారి చూద్దాం. ఈ విభాగంలో యేసును సిలువ వేయడానికి కారణమైన వాళ్ళు ఎవరో, ఆ గ్రూప్స్ ఏంటో చూద్దాం. ఆయన ప్రార్థనలో ఉన్న ఆ వీరు అనే జాబితా చూస్తే నిజంగా చాలా పెద్దది, మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది కూడా. ఈ లిస్ట్లో ముందుగా అబద్ధ సాక్షులు. యేసును ఎలాగైనా దోషిగా నిలబెట్టాలని డబ్బు తీసుకుని మరీ అబద్ధాలు చెప్పినవాళ్లు. ఆ తరువాత మతనాయకులు, అన్నా కయపాలాంటివాళ్లు. యేసుకి వస్తున్న పేరు, కీర్తి చూసి అసూయతో రగిలిపోయి ఆయన రోమన్లకు అప్పగించారు. ఇక యూదా ఇస్కరియోతు, కేవలం 30 వెండి నాణేల కోసం తన గురువుకే ద్రోహం చేసిన శిష్యుడు. ఈ జాబితా ఇక్కడతో అయిపోలేదు. యేసు నిర్దోషి అని తెలిసినా తన పదవి పోతుందనే భయంతో చేతులు కడుక్కున్న గవర్నర్ పొంతిపిలాతు. యేసును ఎగటాళి చేసి తన బాధ్యతను తప్పించుకున్న హేరోదురాజు. ఇక ఆజ్ఞలను పాటిస్తున్నామనే పేరుతో ఆయన్ని శారీరకంగా హింసించిన రోమా సైనికులు. వీళ్లందరికన్నా ఆశ్చర్యకరంగా కొద్ది రోజుల క్రితమే ఆయన చేసిన అద్భుతాలు చూసి, ఆయన పెట్టిన ఆహారం తిని ఇప్పుడేమో అతన్ని సిలువ వేయండి అని గట్టిగా అరుస్తున్న జనం. యేసు ప్రార్థన వీళ్లందరికోసం. ఇంతమంది ద్రోహం చేశారు, ఇంత అన్యాయం జరిగింది. అయినా క్షమించడం అంటే అసలు అర్థమేంటి? అది కేవలం జరిగిందేదో మర్చిపోవడమా, లేక పట్టించుకోకుండా వదిలేయడమా? కాదు. దీని వెనుక ఉన్న దైవిక అర్థం చాలా లోతైనది. అదేంటో ఇప్పుడు పరిశీలిద్దాం. బైబిల్ చాలాసార్లు పాపాన్ని ఒక అప్పుతో పోలుస్తుంది. అంటే మనం చేసే ప్రతి పాపం దేవుని న్యాయం ముందు మనం తీర్చలేని ఒక అప్పులాంటిదనుమాట. మరి ఆ అప్పు ఎలా తీరుతుంది? అక్కడే ప్రాయశ్చిత్తం అనే కాన్సెప్ట్ వస్తుంది. దేవుని న్యాయం ప్రకారం పాపానికి శిక్ష మరణం. సో యేసు శిలువమీద ఆ శిక్షను మనందరి తరపున అనుభవించి ఆ అప్పును పూర్తిగా చెల్లించేశారు. అందుకే ఆయన ప్రార్థన కేవలం మాటల కోసం కాదు, అదొక శక్తివంతమైన చర్య. మనం క్షమించేదానికి దైవిక క్షమాపణకు చాలా తేడా ఉంది. మనకు ఎవరైనా అన్యాయం చేస్తే సహజంగానే మనకు పగ తీర్చుకోవాలనిపిస్తుంది కదా. కానీ శిలువమీద మనకు కనిపించే క్షమాపణ అలాంటిది కాదు. అది మన ఫీలింగ్స్ మీద ఆధారపడింది కాదు. అదొక న్యాయపరమైన విడుదల. అంటే ఆ అప్పు నుండి మనకు విముక్తి కల్పించే ఒక ఖచ్చితమైన నిర్ణయమన్నమాట. సరే, ఇప్పటిదాకా ఈ చారిత్రక సంఘటన గురించి తెలుసుకున్నాం. కాని ఈ విశ్లేషణ ఇక్కడితో ఆగిపోకూడదు. ఈ అసాధారణమైన క్షమాపణ నుండి మన జీవితాలకు మనం ఏ పాఠాలు నేర్చుకోవచ్చు, ప్రాక్టికల్గా ఏ విషయాలు పాటించవచ్చో చూద్దాం. శిలువ మీద యేసు చూపించిన ఆ క్షమాపణ నుండి మనం ముఖ్యంగా 4 పాఠాలు నేర్చుకోవచ్చు. 1. క్షమాపణ అనేది ఒక నిర్ణయం, ఫీలింగ్ కాదు. 2. మనల్ని బాధపెట్టిన వాళ్ల అజ్ఞానాన్ని అర్థం చేసుకోవడం. 3. పగ తీర్చుకోవాలనే కోరికను వదిలేయడం. 4. వాళ్లకోసం ప్రార్థించడం. ఇప్పుడు వీటి గురించి ఒక్కొక్కటిగా వివరంగా చూద్దాం. మొదటి పాఠం, క్షమాపణ ఒక ఫీలింగ్ కాదు, అదొక డెసిషన్, అంటే నిర్ణయం. శిలువ మీద అంత బాధలో ఉన్న యేసుకు క్షమించాలనే ఫీలింగ్ బహుశా లేకపోవచ్చు. కాని ఆయన క్షమించాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఉదాహరణకు, యోసేపు తనను బానిసగా అమ్మేసిన అన్నదమ్ములను క్షమించాడు. స్టెఫెను తనను రాళ్లతో కొట్టి చంపుతున్న వాళ్లకోసం ప్రార్థించాడు. వీళ్లంతా నొప్పిలోనే ఉన్నా క్షమించాలని ఒక బలమైన నిర్ణయం తీసుకున్నారు. ఇక రెండవ పాఠం,
మనల్ని బాధపెట్టేవాళ్ల అజ్ఞానాన్ని గమనించడం. వీరు ఏమి చేస్తున్నారో వీరికి తెలియదు అన్న మాటకు చాలా లోతైన అర్థం ఉంది. అంటే తనను హింసిస్తున్నవాళ్లు ఒక రకమైన ఆధ్యాత్మిక అంధకారంలో ఉన్నారని ఆయన చూశారు. మనల్ని బాధపెట్టేవాళ్లు కూడా అంతే. చాలాసార్లు వాళ్ల భయాలు, వాళ్ల అభద్రత లేదా వాళ్ల అజ్ఞానం వల్లే అలా ప్రవర్తిస్తారు. వాళ్ల చర్య వెనుకొన్న బలహీనతను మనం అర్థం చేసుకోగలిగితే కోపం స్థానంలో జాలికి చోటు దొరుకుతుంది. మూడవ పాఠం: ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచనను వదిలేయడం. యేసనుకుంటే ఒక్క మాటతో దేవదూతల సైన్యాన్ని పిలిపించగలరు, కాని ఆయన ఆ శక్తిని వాడలేదు, దయను ఎంచుకున్నారు. అలాగే ప్రవక్త ఎలీషా కూడా తనను బంధించడానికి వచ్చిన శత్రు సైన్యాన్ని నాశనం చెయ్యొచ్చు, కాని వాళ్లకు భోజనం పెట్టి పంపించాడు. చూశారా, ప్రతీకారం తీర్చుకునే శక్తి ఉండి కూడా దాన్ని వదులుకోవడమే అసలైన బలం. ఇక చివరిది బహుశా అన్నింటికన్నా కష్టమైన పాఠం: శత్రువుల కోసం ప్రార్థించడం. యేసు వాళ్లను క్షమించడమే కాదు, వాళ్ల బాగుకోసం తండ్రిని వేడుకున్నాడు. మోషే తనను విమర్శించిన సొంత సోదరి కోసం ప్రార్థించాడు. యోబు తనను నిందించిన స్నేహితుల కోసం ప్రార్థించాడు. మనకు హాని చేసిన వాళ్లు బాగుండాలని మనం ఎప్పుడైతే ప్రార్థించడం మొదలుపెడతామో అది మన హృదయాన్నే మార్చేస్తుంది. ముగించే ముందు ఒక ప్రశ్న గురించి ఆలోచిద్దాం. ఈ 4 పాఠాల్లో కేవలం ఒక్కదాన్నే మన జీవితంలో ఎదురయ్యే ఒక గొడవలో అప్లై చేస్తే దాని ఫలితం ఎంత తేడాగా ఉండొచ్చు? ఎందుకంటే క్షమాపణ అనేది గతమనే సంఖ్యల నుండి మనల్ని విడుదల చేసే ఒక శక్తివంతమైన తాళంచెవి.